విజయవాడ రూరల్ మండలం షాబాద్ జకంపూడి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఎన్నికల ప్రచార రథం గ్రామానికి ఎంటర్ అవగానే గ్రామస్తులు అపూర్వ ఆదరణ చూపి ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంపై నుంచి కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు మేనిఫెస్టో గురించి వివరించారు. ప్రజాపాలన కావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రేపు మీ గ్రామాల్లో కోట్ల రూపాయలు ఇప్పటికే నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల సూట్ కేసులు తరలించి రెడీగా పెట్టారు. ఈ డబ్బు ఎవరిదో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇసుక, మద్యం, అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బే. కాబట్టి నిరభ్యంతరంగా డబ్బు తీసుకోండి. కానీ ఓట్లు ఈ ప్రాంతానికి న్యాయం చేసిన, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసిన, ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమికేసి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించాలని. అంతేకాదు, ఈ గ్రామం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంటి పట్టాలు లేక ఈ గ్రామం మొత్తం కొండపోరం బొక్ కింద మిగిలిపోయి రెవెన్యూ రికార్డులో ఏనాడు సొంతదారులుగా ఎక్కని పరిస్థితి. నేను 5 సంవత్సరాల బాధ్యత తీసుకొని పలు సందర్భాల్లో కలెక్టర్లని గ్రామాల్లోకి తీసుకొచ్చి, జేసీలని గ్రామాల్లోకి తీసుకొచ్చి ఆ పని 95% పైగా పూర్తి చేశారు. కేవలం వారం 10 రోజుల్లో పూర్తయ్యేది. ఇప్పటికే రెవెన్యూ రికార్డులో, ఆన్లైన్ లో మీ పేర్లు అందరూ కూడా ఎక్కినాయి. చేతికి పట్టాలు ఇవ్వటమే. కానీ కృష్ణప్రసాద్ నా తరపున పోటీ చేయనన్నాడు. కృష్ణప్రసాద్ పక్కకి వెళ్ళిపోయాడని కక్ష కట్టి పట్టాలు రెడీ అయినవి కూడా చేతికి ఇవ్వకుండా ఆపాడు. నేను చెప్పా, నేను తిరిగాను. ఆ రోజున్న గ్రామ నాయకత్వం, బాబు గారు, వీళ్ళందరూ ఈ గ్రామాల్లో చాలా మంది నా వెనకొచ్చి ఎన్నో పర్యాయాలు కలెక్టర్ల దగ్గర తిరిగారు. నా మీద కక్ష కట్టవుతూ మీరు గ్రామస్తులకు మంచి చేయండి, 95% పని 75-100 ఏళ్ల తర్వాత పూర్తవుతా ఉన్న పని ఆపి కక్ష కట్టవుతూ ఆ గ్రామం మీదంటే ఆ మూర్ఖులు, ఆ దరిద్రులు చేతికి ఇవ్వాల్సిన పట్టాలు కూడా ఇవ్వకుండా ఆపారు. నేను పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జేసీ గారితో మాట్లాడా. సార్, ఎందుకు సార్ ఆ ప్రాంతం మీద కక్ష కట్టారు, ఆ గ్రామం మీద ఎందుకు కక్ష కట్టారు, దయచేసి పట్టాలు తక్షణం ఇవ్వండి అంటే ఇవ్వకుండా కావాలని కొందరు పెద్దలు అడ్డుకొని ఆపి దాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నారు. అమ్మవారి సాక్షిగా ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత 4 రోజులు తిరగకుండానే మీ గ్రామాల్లోకి వచ్చి గ్రామస్తుల సమక్షంలో ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై జనసేన, జై తెలుగుదేశం.